రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావు పైన జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలని సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు అడిషనల్ ఎస్పీ యుగేందర్ బాబుని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు రామారావుపై జరిగిన దాడిని అడిషనల్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరహా దాడులే నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయని, దాడులను నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు అడిషనల్ ఎస్పీని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావు అక్కడ జరుగుతున్న సంఘటనలపైన, అవినీతి అక్రమాలపైన వార్తలు రాసినందుకు స్థానిక మండల టీడీపీ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు విలేకరిని పిలిపించి దాడి చేసి మాపైన వార్తలు రాస్తే నిన్ను చంపుతామని బెదిరించారన్నారు. తక్షణమే గల్లా వేణుగోపాల్ నాయుడుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తామని, జర్నలిస్టులను స్వేచ్ఛగా వార్తలు రాసుకునేలా వాతావరణాన్ని కల్పించాలని, ఎక్కడ కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేయొద్దని ఒకవైపు చెప్తుంటే, మరోవైపు స్థానిక నాయకులు, ఎమ్మెల్యే జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులు చేయడం మానుకోవాలని, స్వేచ్ఛగా నిర్భయంగా వార్తలు రాసుకునేలా జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని, జర్నలిస్టుల రక్షణ కోసం దాడుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని జర్నలిస్టులు కోరారు. అడిషనల్ ఎస్పీ యుగేందర్ బాబుకు వినతి పత్రం సమర్పించిన వారిలో ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ మౌలాలి, సస్య టీవీ బ్యూరో మధు, 10 టీవీ రిపోర్టర్ చంటి, సాక్షి టీవీ స్టాఫ్ రిపోర్టర్ ప్రదీప్, మహా టీవీ స్టాఫ్ రిపోర్టర్ కుమార్, 6 టీవీ స్టాఫ్ రిపోర్టర్ శరత్, ఐ న్యూస్ ఛానల్ రిపోర్టర్ సురేష్, రాజ్ న్యూస్ విజయ్, జీ న్యూస్ రిపోర్టర్ గణేష్, ఆంధ్రప్రభ విలేకర్ అరుణ్, ప్రజా రిపబ్లిక్ బ్యూరో రాజశేఖర్ రెడ్డి, మనదండోరా స్టాఫ్ రిపోర్టర్ జాషువా బాబు, ఎం రాజు, తెలుగు వార్త విలేకరి ప్రియాంక, సీమరత్నం పత్రికా విలేకరి లక్ష్మి, వివిడి ఛానల్ రిపోర్టర్ అల్లా బకాష్ తదితరులు పాల్గొన్నారు. గోడ బాగుంది సార్, గోడ బాగుంటుంది సార్. నేచర్ మీద వార్తలు యాంటీగా రాసిన, టీడీపీ నాయకుల గురించి యాంటీగా రాసిన నీ తోలు తీస్తాను, ఆయన మండల అధ్యక్షుడు ఈరోజు నిన్న సాయంత్రం పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజాశక్తి విలేకరి రామారావు పైన టీడీపీ మండలాధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు అనే వ్యక్తి దాడి చేసినాడు. దాడి చేసి మా మంత్రి మీద వార్తలు రాసిన నెగిటివ్గా, మా టీడీపీ నాయకుల మీద రాసిన, ఏమన్నా అవినీతి మీద మా మీద రాసిన నీ అంతు చూస్తాము, నీ ఇంటికి వచ్చి నిన్ను చంపుతామని విలేకరిని బెదిరించడం జరిగింది. అతని మీద భౌతికంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిని జర్నలిస్టులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జర్నలిస్టులుగా ఖండిస్తున్నారు. ఇట్లా వార్తలు రాసే జర్నలిస్టుల మీద దాడులు చేయడం సరైనది కాదని ఈరోజు జర్నలిస్టులుగా ప్రతి జిల్లాలో ఎమ్మెల్యే, కలెక్టర్లను, ఎస్పీలను, డిఎస్పీలను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ మన నంద్యాల జిల్లాలో ఏఎస్పీ గారికి కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. అంతా జర్నలిస్టులు, అన్ని పత్రికలకు సంబంధించి, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు అందరూ కలిసి ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాము, టీడీపీ నాయకులను, ఆ టీడీపీ కార్యకర్తలను కూడా వార్తలు అనేది జనరల్గా రాస్తూ ఉంటారు, జరిగిన అక్రమాలపైనే రాస్తున్నారు తప్ప వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి రాయడం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు కూడా సక్రమంగా పనులు చేయండి. మీ పనుల గురించి వార్తలు రాస్తారు కాబట్టి మీరేదో అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే ఆ వార్తలను రాస్తే మీరు దాడులు భౌతికంగా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. జర్నలిస్టులు మీకు చాలా అవసరం. ఆ అవసరాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జర్నలిస్టులకు మేలు చేస్తాం, జర్నలిస్టుల మీద దాడి చేయం, జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తామని ఒకవైపు మీ అధినేత చెప్తూ ఉంటే మీరు ఇక్కడ కింది స్థాయిలో దాడులు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇలాంటివి మానుకోండి. మన జిల్లాలో కూడా మొన్న శ్రీశైలం నియోజకవర్గం ఏరియాలో కొత్తపల్లిలో కూడా జర్నలిస్టు మీద, వార్తా విలేకరుల మీద ఇట్లా వ్యక్తి లోకల్ నాయకులు దాడి చేయడం జరిగింది. ఇట్లా ప్రతి చోట దాడులు జరుగుతున్నాయి. భయపడి వద్దండి, స్వేచ్ఛగా వార్తలు రాయనించండి. స్వేచ్ఛగా సమాజానికి జర్నలిస్టులు ఉపయోగపడేలా చేయాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి
ఎవరైతే దాడి చేసినారో ఆ దాడి చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలా, అతన్ని కఠినంగా శిక్షించాలని మేము జర్నలిస్టుగా కోరుతున్నాం. నా పేరు మౌలాలి, ఆంధ్ర ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్, నంద్యాల. పార్వతీపురం మన్యం జిల్లాలో వచ్చేసి విలేకరులపై దాడులు చేయడం జరిగింది. ఆ విలేకరులపైన ప్రత్యేకంగా దాడి చేయడం అనేది ఇది అవమానంగా ఫీల్ అవుతూ ఉన్నామని. విలేకరులు ఎప్పటికీ దాడి చేయొద్దండి దయచేసి. ఎక్కడ కూడా ఏదైనా వార్త తప్పుడు వార్త ఏదైనా రాసి దానిపై మీరు చట్టపరంగా మీరు ముందుకు పోవచ్చు, కానీ అధికారం మా చేతుల్లో ఉంది అని చెప్పేసి విలేకరులు జరగకపోతే విలేకరులంతా ఒకటైతే చాలా కష్టంగా మా పరిస్థితి జరుగుతుంది. విలేకరులు వార్తలు రాయకపోతే అవినీతి బయటికి రాదు. అవినీతి పైన ఏదైనా మనం వార్తలు రాయగలిగితే దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలకు మేలు చేయడం జరుగుతుంది. మీరు ఇది గుర్తించకుండా మీరు దాడులకు అనేది చేయడం ఇది చాలా హేయమైన చర్య. ఇది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే దాడులు మానుకోవాలని చెప్పి మనం చేసుకుంటాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.